జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే నమస్తే సార్. రావయ్యా రావయ్యా రాజు రా. ఏంటి ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను సార్. ఏంటయ్యో చాలా నీరసంగా మాట్లాడుతున్నా? ఏం చేయమంటారు సార్, జేబులు ఖాళీ అయితే మాటలు నీరసంగానే వస్తాయి. అర్థమైందయ్యా అర్థమైంది. నీకు కావాల్సిందేదో నన్ను డైరెక్ట్గా అడగొచ్చుగా. ఈ ఓవర్ యాక్షన్ అంతా ఎందుకు? ప్రస్తుతానికి ఇది ఉంచు. రాజు, ఈమె పేరు రాగిని. నీలాగే మంచి పనులు చేసి పెడుతూ ఉంటుంది. నాలాగా? హలో. అంటే ఈవిడ కూడా నా టైపే అన్నమాట. టైపే కాదు, షార్ట్ హ్యాండ్ కూడాను. ఆహా. సరే మీరు బయలుదేరండి, నాకు కొంచెం ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది, నేను కూడా వెళ్ళాలి. ఓకే వస్తాను. హలో, కారు రెడీ చేయమ్మా. అవును, ఆ జగన్నాయకులకు నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి. ఎలాంటి పరిచయం? నువ్వు ఎలాంటిదనుకుంటే అలాంటి పరిచయమే. ఆహా. నేనొకప్పుడు వీళ్ల కంపెనీలోనే పనిచేసేదాన్ని. ఈయన అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వీళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తుండేవారు. అలా నన్ను చూసి పరిచయం పెంచుకున్నారు. కాని అప్పటికే నా భర్త నన్ను వదిలేశారు. అందుకని నేనిన్ని ఆశ్రయించాల్సొచ్చింది. తెలివైన దానివే. కాదు, అప్పట్లో భర్త వదిలేసిన నన్ను చాలా హీనంగా చూసేవారు చాలామంది. కాని ఆస్తి అంతస్తు ఉన్న జగన్నాయకులు గారు నా దగ్గరకు రావడంతో నన్ను చాలా గౌరవంగా చూడటం మొదలుపెట్టారు. అందుకే బతక నేర్చి ఇలా దిగజారాను. లేదు, చాలా ఎదిగావు. డబ్బున్న వాళ్ల వీక్ పాయింట్ను ఆసరా చేసుకుని మనం సుఖంగా ఉండాలి. అప్పుడే మన లెవెల్ వాళ్ల లెవెల్తో ఈక్వల్ అవుతుంది. అవును, మీరెక్కడుంటున్నారు? ఏదో చిన్న రూమ్ లో ఉంటున్నాను. నువ్వు రమ్మంటే మీ ఇంటికొస్తాను. తెలివైనవాడివి. సరే పద వెళ్దాం. పదా.
బాబాయ్ నీ కాబోయే కోళ్ళకి నువ్వే ఒక మంచి చీర సెలెక్ట్ చేయి. రే కట్టుకున్న పెళ్ళానే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదు, ఇంకా వాళ్ళు కట్టుకునే బట్టలు నేనే సెలెక్ట్ చేస్తాను. కంటికి ఏది ఇంపుగా ఉంటుంది కొనివే. ఇది బాగుందిరా ఈ బార్డర్. అవును బాగుంది బాబాయ్, ఇది ప్యాక్ చేయమని చెప్పు బాబాయ్. ఇది ప్యాక్ చేయండి. అలాగే సార్. అన్నా మీరు మా హోటల్కి రావటమా? ఏం రాకూడదా? అది కాదన్నా, మీరు మా హోటల్కి రావడమే మా అదృష్టం. ఎలా ఉంది వ్యాపారం? ఏదో మీ దయ వల్ల బాగానుందన్నా. రండన్నా కూర్చోండి. పర్వాలేదు. ఏం తీసుకుంటారన్నా? స్ట్రాంగ్ కాఫీ చెప్పు. కొట్టాడురా. నిన్ను కొట్టాడా? వేసేమంటావా? మందంతా గాంధేయ మార్గం రా. ఆ రోజు జరిగిన దానికి క్షమించన్నా. మీ కవితా శక్తిని తెలుసుకోలేని మూర్ఖుండన్నా. అందుకే ఇప్పుడు వేడుకుంటున్నాను, ఒక కవిత చెప్పన్నా. ఆ రోజు నాది చెత్త కవిత అన్నావుగా. తప్పైపోయిందన్నా, క్షమించన్నా. ఒక్క కవిత చెప్పాను ఇప్పుడు. సరే, ఆ రోజు దేని మీద కవిత చెప్పాను? సంక్రాంతి గురించి అన్నా. అయితే ఇప్పుడు దీపావళి మీద చెప్తాను విను. అలాగే చెప్పన్నా. చెప్తాను విను. ప్రతి ఏటా వస్తుంది దీపావళి. అవును, ప్రతి ఏటా వస్తుంది దీపావళి. ప్రతి భర్తకి ఉంటుంది ఒక ఆలి. ప్రతి భర్తకి ఉంటుంది ఒక ఆలి. ఆలి మెడలో ఉంటుంది ఒక తాలి. ప్రతి ఆలి మెడలో ఉంటుంది ఒక తాలి. అవునా? తాలి ఉన్న ఆడదే సుమంగలి. తాలి ఉన్న ఆడదే సుమంగలి. ఎంత బాగా చెప్పవన్న కవిత్వం. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కవి అవార్డు ఇవ్వాలన్నా. ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది. పదండి. ఏంట్రా వచ్చేది? నీ చెత్త కవిత్వం వింటే గుండుపోటు వస్తుంది. ఇదేంటిడు ఇంత పొద్దుటే మందు కొట్టేస్తున్నాడు, పైగా 6 బయలా చలిలో? నమస్కారం సార్. వస్తున్నాను సార్, వస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి సార్, మనసు బాగోలేదా ఏమిటి? మనసు బాగుంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, అందుకే పుచ్చుకుంటున్నాను. ఈ ఆనందానికి కారణం ఏమిటో? బాపే నేడు పెళ్లి ఆగిపోయిందా? ఏంటి మళ్ళీ ఆగిపోయిందా? ఇలా ఎన్నిసార్లు సంబంధాలు చెడగొడతారండి? ఎన్నిసార్లు ఆపుతానయ్యా? వాడు పెళ్లి చేసుకుని మనశ్శాంతిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అదే నాకు కావాలి. సార్ మీరు చాలా మంచివారు సార్. తీసుకో సార్, ఈ సంబంధం కూడా ఎలా తప్పించారు సార్? అదే ఈ జగన్నాయకుల స్పెషాలిటీ. ఏది ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తాగండి, సోడా వేసుకోరా. అబ్బాయి అలాంటిది ఏం అక్కర్లేదండి. సార్ కొంచెం పోసుకో. కొంతమంది మంచి పనులు బాగా చేస్తారు, మరి కొంతమంది చెడ్డ పనులు అద్భుతంగా చేస్తారు. ఇలా డిఫరెంట్గా చేస్తారు కాబట్టి మనుషులు రాక్షసులు అని విడదీశారు. మరి అంటే నేను చెడ్డ పనులు చేస్తున్నాను కాబట్టి నన్ను రాక్షసుడు అంటావా? అబ్బే, నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని రాక్షసులతో పోలుస్తానా? అంతకంటే దరిద్రులు మీరు. ఏంటి నీళ్ళని నువ్వే కొనుక్కుంటున్నా?
అబే ఏం లేదు సార్, మీకు విషయం చెప్దామని. ఏంటి చెప్పా? బాపినీడు గారికి సీరియస్ గా ఉందా? ఉం. హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఉం. డాక్టర్లు ఇక బతకడు చచ్చిపోతాడని చెప్పారా? అబే బాపినీడు గారికి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చిందండి. ఆ? ఆ, వాడికి ఎందుకు ఇచ్చారు? ఆ? నాకెందుకు ఇవ్వలేదు? ఆ అవార్డు అందరికీ ఇవ్వరు సార్, ఆ, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అయినా ఆ? నేను సంతోషంగా ఉంటాను చూడవా? అందుకే ఇలాంటి దరిద్రపు న్యూస్ అంతా తీసుకొస్తా తాగినప్పుడు. అసలు మన రాష్ట్రానికే ఇది మంచి వార్తని అందరూ చెప్పుకుంటున్నారండి. నాకు మాత్రం కాదు. ఆ? ఆ? ఛే! ఆ, బ్ర! ఆ, గంట నుంచి తాగిన మందంతా దిగిపోయింది. వేళ వేళే ఆ. ఒక ఫుల్ బాటిల్ తీసుకురా. ఆ. వేళ అలాగే. ఏయ్! ఆ, ఆ. ఇందాక ఆనందంతో తాగాడు, ఇప్పుడు విచారంతో తాగుతాడనమాట. Like and subscribe Eagle Media Works.